పీపుల్స్ చైల్డ్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా పేదలకు 300 మందికి బట్టలు, దుప్పట్లు, చీరలు, రగ్గులు పంపిణీ చేసే కార్యక్రమంలో ఆదివారం పోటుపాలెం పంచాయతీ శారదానగర్లోని గిరిజన కాలనీలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పీపుల్స్ చైల్డ్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ మల్లికార్జున మీడియాతో మాట్లాడారు. ప్రతి పేదవాడు చదువుకోవాలనే ఉద్దేశంతో తాను ట్రస్ట్ స్థాపించి విద్యా, వైద్యకు సంబంధించి సేవలు అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా గిరిజనులు చదువుకుంటే వారి కుటుంబం అభివృద్ధి బాటలో పయనిస్తుందన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను బడికి పంపేందుకు శ్రద్ధ చూపాలని కోరారు. తాను కూడా ఓ పేద కుటుంబంలో పుట్టి తనకొచ్చిన జీతంలో 90% సేవలకు వినియోగిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. తమ ట్రస్ట్ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామన్నారు. వందలాది మంది నిరుపేదలకు బట్టలు, వృద్ధులకు దుప్పట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. గిరిజన కుటుంబాల అభివృద్ధి లక్ష్యంగా తాను సేవా కార్యక్రమాలు ప్రారంభించానన్నారు. అనంతరం టీడీపీ నాయకులు బెల్లంకొండ రాజా మాట్లాడుతూ ట్రస్ట్ వ్యవస్థాపకుడు మళ్లీ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. మళ్లీ చేస్తున్న సేవలను గుర్తించి మరెన్నో సేవా కార్యక్రమాలు చేసేందుకు ప్రోత్సహిస్తామని భరోసా కల్పించారు. అనంతరం సతీమణి మాట్లాడుతూ తన భర్త చేస్తున్న సేవలను నిత్యం ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోటుగుంట ట్రస్ట్ కోశాధికారి విజయమ్మ, రామచంద్రారెడ్డి, గెడ్డి మధు, కొట్టు సురేష్, కోడివాక బాలరామయ్య, కర్రా శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూడూరు మండలం పోటుపాలెం పంచాయతీ శారదానగర్ గిరిజన ప్రాంతంలో పీపుల్ వెల్ఫేర్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో బట్టల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు కొండా రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా బెల్లంకొండ రాజా గారు, మధు గారు, శంకరయ్య గారు, సురేష్ గారు, ఖలీల్ గారు, రామయ్య గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు నా సంస్థ ద్వారా వాళ్ళకి నమస్సమాంజలి. ఈ కార్యక్రమం ఈ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో పేదవాళ్ళు వాళ్ళకి మంచి చేయాలా, మంచి ఆలోచనతో మంచి విషయాలు బోధించాలా అనే ఒక కాన్సెప్ట్తో విద్యా, వైద్య 2 రంగాల్లో వాటి ద్వారా వీళ్ళకి మంచి విషయాల్ని తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మీ బిడ్డల్ని కానీ మీరు కానీ చదివించగలిగితే, ఈరోజు మేము కాస్తా చదువుకున్నాం కాబట్టి 10 మందికి మంచి విషయాలను తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మీ బిడ్డల ద్వారా మీరు చదివించాలని, మంచి మార్గాన్ని నడపగలుగుతారని, చదువుకుంటే మీ ఊరికి కావచ్చు, రాష్ట్రానికి కావచ్చు, మీ కుటుంబానికి కావచ్చు మంచి జరుగుతుంది. మీ కుటుంబాలు అభివృద్ధి బాటలో నడుస్తాయి. దేశ అభివృద్ధికి కూడా వాళ్ళు ఒక మంచి వ్యక్తులుగా తయారవుతారు. సమాజంలో వాళ్ళకి విలువైన ఒక పాత్ర అనేది ఉంటుంది. కాబట్టి మీ బిడ్డల్ని మంచిగా సాంఘిక కార్యక్రమాలకి తీసుకెళ్లకుండా, ఆ సాంఘిక కార్యక్రమాలకు వెళ్ళిన తర్వాత 20 రోజులు కావచ్చు, 30 రోజులు కావచ్చు స్కూల్కి ఆబ్సెంట్ అయిపోతున్నారు. ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు. మీరు పోండి, మీ సాంఘిక కార్యక్రమాలు నెరవేర్చుకోండి. బిడ్డలను మాత్రం చదువు ఆపద్దు. ప్రభుత్వాలు ఎంతో కష్టపడి 100,000 కోట్లు వెచ్చించి పేదల కోసం కార్యక్రమాలు తలపెడుతున్నారు. విద్యా, వైద్య రంగాల్లో చాలా అభివృద్ధి బాటలో ప్రయాణిస్తుంది ప్రభుత్వం. కాబట్టి మీరు కూడా ఆ విషయాలను కూడా మీరు గమనించండి. మీ బిడ్డలు కానీ మీరు చదివించగలిగితే, మంచి మార్గాన్ని నడపగలిగితే మీకు ఎంతో అభివృద్ధి బాట ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను 2012లో ఒక కార్యక్రమాన్ని, ఒక సంస్థని నిర్వహించాను. నేను ఒక పేద కుటుంబంలో పుట్టాను. నాలాగా అందరూ పేద కుటుంబంలో ఉండకూడదు. మీరు మంచి అభివృద్ధి బాటలో నడవాలి, అభివృద్ధి చెందాలి, మీ బంధువులకి, మీ కుటుంబాలకి చేదోడు వాదోడుగా ఉండాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక సంస్థని నిర్వహించి, ఆ సంస్థ ద్వారా నేను సంపాదించిన కొంత నిధులతో 90% నా సొంత నిధులను వెచ్చించి ప్రజల కోసం, పేదల కోసం నేను కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. కాబట్టి మీరు కూడా మీకు ఏదో ఒకటి ఆశ చూపించాలి. అందువల్ల ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్న అందరికీ బెడ్షీట్లు, దుప్పట్ల కార్యక్రమం, అదేవిధంగా పిల్లలకి 3 జతల చొప్పున ప్రతి బిడ్డకి గుడ్లు ఇస్తున్నాం. అదేవిధంగా చీరలు కూడా అందరికీ
చీరలు ఇస్తున్నాం. నూతన సంవత్సరాల కానుకగా సంక్రాంతి సందర్భంగా మా సంస్థ ద్వారా మీకు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, మీ పిల్ల పెద్దలు అందరూ బాగుండాలని ఆ సంస్థ ద్వారా నేను మీకు ఈ కార్యక్రమం నిర్వహిస్తూ, ఆ కార్యక్రమం ద్వారా కొన్ని బట్టలు, దుప్పట్లు, చీరలు, పిల్లలకి బట్టలు, పంజాబీ డ్రెస్సులు, నైటీలు, బెడ్షీట్లు, డ్రెస్సులు, రెయిన్ కోట్స్ ఇవన్నీ కూడా మీకు నేను ఈరోజు నా కమిటీ మెంబర్లు విజయమ్మ, అదేవిధంగా ఖలీలు, ఇక్కడికి వచ్చిన పెద్దలందరి సమక్షంలో నేను మీకు అందజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే అందరూ వచ్చినందుకు మీడియా మిత్రులకు, నా ఫ్రెండ్స్ అందరికీ, నా సహోదరులకు అందరికీ పేరున నా యొక్క నమస్కారం. పీపుల్స్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రోగ్రాం జరుగుతుంది. ఈ మల్లికార్జున అనే వ్యక్తి చాలా కాలంగా ఈ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాడు. ఎందువల్ల అంటే అతనికి సేవా భాగ్యం మల్లికార్జున అనే వ్యక్తి ఇక్కడ స్థానికంగా పుట్టి ఇక్కడ పంచాయతీల్లో కానీ, గ్రామాల్లో కానీ, నియోజకవర్గాల్లో కానీ సంపూర్ణ సేవలు వినియోగించాలని అతను సొంత నిధులతో ఇంకేదైనా ఎవరైనా విరాళాలు ఇస్తే స్వీకరించడం కానీ, లేదంటే వాడి ద్వారా స్వచ్ఛందంగా కార్యక్రమాలు చాలా జయప్రదం చేస్తున్నారు. ప్రస్తుతం ఈరోజు శారదానగర్ అనే ప్రాంతంలో, కోటిపాలెం పంచాయతీ శారదానగర్ ప్రాంతంలో ఒక కార్యక్రమం జయప్రదం చేయాలని మేము అందరం వచ్చాం. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ దుప్పట్లు కానీ, చీరలు కానీ, లేదు పిల్లలకి ఒక 2-3 జాతులు బట్టలు పంపిణీ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇది అందరికీ ఇచ్చే విధంగా, అందరికీ లబ్ధి పొందే విధంగా ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ పరిస్థితులు ఏంటంటే, గిరిజనులు చాలా కాలంగా నేను వాళ్ళతో మమేకమయ్యి ఈ ప్రాంతంలో చిన్న వయసు నుంచి పెరిగాను, పుట్టాను, ఇక్కడ పెరిగాను. ఇక్కడ ఏంటంటే ఉద్యోగ అవకాశాలు ఎవరు చూడడం లేదు, ఉద్యోగ అవకాశాల కోసం ఎవరు ప్రయత్నించడం లేదు. స్థానికంగా మాకు ఇది రాజకీయ కార్యక్రమం కాకపోయినా స్థానికంగా మా శాసనసభ్యులు బాసిన సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఆయన దగ్గర మీరు ఏ అవసరమైనా, అది ఉద్యోగం కావచ్చు, పని కావచ్చు, ఇంకే అవసరం ఉన్నా కానీ మీరు గిరిజనులు అందరూ కలిసి ఆయనతో నాన్నగారి నాయకత్వంలో మేమందరం వెళ్ళి మీకు మంచి చేసేదానికి విశ్వ ప్రయత్నాలు చేసి స్థానికంగా కొండా రామచంద్రారెడ్డి గారు, మన చిల్లకూరు పట్టాభిరామరెడ్డి గారు, వేరే ఇతర నాయకులు మేమందరం ఉన్నాము. మీకు ఎప్పుడైనా కానీ సేవపరంగా మేము మంచి చేసేదానికి ఇటువంటి ట్రస్ట్కి వెనక ఉండి మేము ఏదైనా కానీ సపోర్ట్ చేసి అందరికీ, గిరిజనులే కాదు దళితులకైనా ఎవరికైనా కానీ, పేద నిమ్న వర్గాలకు ఎవరికైనా కానీ మేము మంచి చేయాలని ఒక ఉద్దేశంతో మేము రాజకీయ రంగాల్లో ఉంటున్నాము. ఇటువంటి సేవా కార్యక్రమాలకు కూడా మేము పాల్గొంటున్నాము. ఇప్పుడు పరిస్థితి మల్లికార్జున అనే వ్యక్తి మేము చాలా గర్వపడుతున్నాం. మా ఊర్లో, మా ప్రాంతంలో, మా నియోజకవర్గంలో పుట్టి ఇటువంటి జాతీయ అంతర్జాతీయ కార్యక్రమాలు చేస్తూ మాకు చాలా గొప్ప పేరు తీసుకొస్తున్నాడు. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న అందరూ అతన్ని కొంచెం స్ఫూర్తిగా తీసుకొని అటు క్రీడా రంగంలో కానీ, ఇటు రాజకీయ రంగంలో కానీ, ఇటు సేవా రంగంలో కానీ మీరందరూ అతను స్ఫూర్తిగా తీసుకొని స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులను కానీ, నాయకులను కానీ, మీ పరిచయస్తులు కానీ అందరినీ ఏకంగా చేసుకొని మీరు అభివృద్ధి తీసుకొని గతంలో కాకుండా ప్రస్తుతం ఏదైనా భవిష్యత్తులో కానీ, ప్రస్తుతం కానీ ఏదైనా ఒక నెక్స్ట్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నానికి ఎవరో ఒకరు ఒక్క ఉద్యోగమైనా సాధించాం, మా ప్రభుత్వంలో మంచి ప్రభుత్వంలో ఉద్యోగం సాధించాం అన్న ఒక ఉద్దేశం మాకు కలిగితే మేము చాలా సంతోషపడతాం. ఇక్కడ ఉన్నాయి, అది ఎమ్మెల్యే గారి దృష్టికి, నానిగారు గారి దృష్టికి, కొండా రామచంద్రారెడ్డి గారి దృష్టికి, పట్టాభిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి కోటిపాలెం నాయకులను కూడా మేము ఇక్కడ మైక్యం చేసుకుని మేము వీళ్ళకి చాలా మంచి చేయాలని ఆశిస్తున్నాం. అందువల్ల సెలవు తీసుకున్నాం. కోటిపాలెం పంచాయతీ శారదానగర్లో పీపుల్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారాగా ఈ కార్యక్రమాన్ని, సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ పోతుగుంట మల్లికార్జునరావు ఫౌండర్. వారు సేవాభావంతో, సేవా దృక్పథంతో ముందుకు వెళ్తున్నారు. క్రీడారంగంలో కావచ్చు, ఇట్లా సేవాభావంతో వెళ్తూ ఉన్నారు. ఆయన చేస్తూ ఉన్న కార్యక్రమాల్ని విజయవంతం కావాలని నేను కూడా సపోర్టుగా, వాళ్ళ భారీగా నేను సపోర్ట్ చేస్తానని మాటిచ్చి ముందుకు తీసుకెళ్తున్నాను. ఎందుకంటే వెనకబడి ఉన్న వర్గాలు, ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎంతోమంది ఉంటారు. వారిలో కూడా వెనకబడిన ఉన్న వాళ్ళని ముందుకు తీసుకొచ్చి వాళ్ళకి విద్య ద్వారాగా ముగ్గులు పోటీలు సంక్రాంతికి అన్నిటికీ పెడుతూ, ఇంకోటి ఏంటంటే వాళ్ళు సేవాభావంతో తీసుకెళ్తున్నారు. వాళ్ళకి మంచి సపోర్ట్గా ఉండాలని మీడియా మిత్రులు, ఇంకా మా గ్రామంలో ఉన్న రాజకీయ నాయకులు, నానిగారు సారు, ఇంకా కొండా చంద్రారెడ్డి అన్నగారు, ఇంకొకటి పట్టాభిరెడ్డి అన్నగారు, ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి
సహాయ సహకారాలతో మల్లికార్జునరావుకి మంచి సపోర్టర్గా నిలిచి వాళ్ళని ట్రస్ట్ ద్వారా నడిపిస్తారని ఆశిస్తూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.